దయచేసి అందరూ మోకరించండి. ప్రార్థన చేసుకొని ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో మీకెంత వందనంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నూతన సంవత్సరంలో ప్రభా మొదటి నెల జనవరి నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ 30వ తారీఖు వరకు, ఈ దినం వరకు నీ సురక్షితమైన రెక్కల కింద నన్ను మమ్మల్ని భద్రపరిచి దేవా ఇప్పటి వరకు క్షేమంగా ఉంచినందుకే మీకు ఇంత వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మా జీవితాల్లో మాకు చాలా దేవుడుగా ఉండి అనుదినం మా భారం భరిస్తూ మమ్మల్ని పోషిస్తూ మా కాపరిగాను, మాకు చాలినవాడుగాను, మా ప్రధాన యాజకుడుగాను ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు కూడా మీకు ఎంత వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఈ దినం వరకు సజీవంగా ఉన్నామంటే ఇది కేవలం మీ ఉచితమైన కృప, మీ ప్రేమయాన్ని మీ సందులో ఒప్పుకున్నాం. మా శక్తి, మా భక్తి ఎంత మాత్రమూ కాదు తండ్రి. నశించి నిత్య నాశనానికి సమీపస్తులుగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నిత్య నరకం నుంచి మమ్మల్ని తప్పించి నీ రాజ్యానికి వారసులుగా చేసుకుంటూ వచ్చావు తండ్రి. అందుని బట్టి మీ కొందనంలో చెల్లిస్తున్నాను. రక్షించబడినటువంటి మా జీవితాల్లో ప్రభా మరి తండ్రి మీ సంఘములో, మీ సహవాసంలో మమ్మల్ని చేర్చి దినదినం ఆత్మీయంగా మీరు మమ్మల్ని బలపరుస్తూ పోషిస్తున్నందుకు కూడా మీ కొందనంలో చెల్లిస్తున్నాను. ప్రభా పడిపోయిన స్థితిలో మమ్మల్ని లేవనెత్తుతూ మాకు చాలా దేవుడుగా ఉంటూ నీ వాక్యం చేత మమ్మల్ని సరిచేస్తూ ఆత్మీయంగా, భౌతికంగా ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి నాయకుడిగా ఉన్నందుకు కూడా మీ కొందనంలో చెల్లిస్తున్నాను తండ్రి. ఈ విధంగా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించిన విధంగా, ప్రకటించిన విధంగా సహోదరులకు కూడిక కలిగి ఉండడానికి మీరు చూపిన కృపను బట్టి మీ కొందనంలో చెల్లిస్తున్నాను. మంగళవారం తండ్రి బెత్లెహేములో సహోదరుల కూడికలో మీరు సహాయపడినందుకే వందనములు. చేయబడిన పరిచయను దీవించండి. తిరిగి దినం షిలోహులో జరిగించబడే కూడికను కూడా మీరు దీవెనకరంగా, ఆశ్వాదకరంగా చేయండి. వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మీ వందనములు. ఇంకా నువ్వు రావాల్సిన వారిని మీరే త్వరపెట్టి తీసుకుని రండి. నీంటిని కూర్చున్నటువంటి ఆసక్తిని వారిలో పుట్టించండి. దేవుని మందిరం వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించిదనని భక్తుడైన దావీదు గారు అన్నట్లుగా అటువంటి ప్రభు అనుభవం మీ బిడ్డలకు కూడా మీరే నేర్పించి త్వరపెట్టి తీసుకొని రావాల్సిందిగా మీ సందులో ప్రార్థిస్తున్నాం. ఈ సమయం ఎంతో దేవునికరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. ప్రభా నీ పరిశుద్ధమైన వాతావరణం మా మధ్య ఉంచండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపాసత్యములను బట్టి మీ నామముకు మాత్రమే మహిమ తెచ్చుకొనండి. పాడబోయే పాటల్లోనూ వాక్యదానంలో కూడా మీరే ప్రభా తండ్రి బలపరిచి వాడుకోవాల్సిందిగా ప్రభా ప్రార్థిస్తున్నాం. ఇక్కడికి చేరి వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి. మీరే కనికరించి కృప చూపించమని మైక్ను, కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకొనండి. పరిశుద్ధమైన వాతావరణంలో మేము ప్రభా నీ మందిర సమృద్ధిని మేము సంపూర్ణంగా అనుభవించినట్లుగా, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడని వాక్యంలో రాయబడినట్లుగా ప్రభా మీ ఈ విధంగా చేరి నీ వాక్యము మీ పాటల ద్వారా మీ నామంకు మహిమ తెచ్చినట్లుగా సహాయపడవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపకులస్తాలకు అప్పగించుకుంటూ మీరే సహాయపడమని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాం.
సర్వకృపానిధి పాట సంఖ్య 131. పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో 131. సర్వకృపానిధి ప్రభువా, సర్వకృపానిధి ప్రభువా,
ఆనందముతో సాగెదను. రెండు పాట సంఖ్య 583. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే. 583. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. క్రీస్తేసు రక్తములో కడుగాబడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీ, క్రీస్తేసు రక్తములో కడుగాబడి కృప ద్వారా రక్షణ పొందిన స్త్రీ, కొనియాడతగినది, కొనియాడతగినది. ధన్యురాలు తానే, ధన్యురాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెతికి వెంటాడిన రూతు, నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెతికి వెంటాడిన రూతు, కొనియాడతగినది, కొనియాడతగినది. ధన్యురాలు తానే, ధన్యురాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. దేవుని సన్నిధిలో ప్రార్థించాగా దేవుడు అన్న ప్రార్థన వినెను, దేవుని సన్నిధిలో ప్రార్థించాగా దేవుడు అన్న ప్రార్థన వినెను. కొనియాడతగినది,
గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. నేను నా నించెదనాని తన ప్రజలకై స్థిరు ప్రార్థించి, నేను నాశించెదనాని తన ప్రజలకై స్థిరు ప్రార్థించి, కొనియాడదగినది, కొనియాడదగినది. ధన్యురాలు తానే, ధన్యురాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. ఆభరణ వస్త్రాలంకారముగాక, అక్షయాలంకారము కలిగిన స్త్రీయే, ఆభరణ వస్త్రాలంకారముగాక, అక్షయాలంకారం కొనియాడదగినది, కొనియాడదగినది. ధన్యురాలు తానే, ధన్యురాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. ప్రభు యేసుని గుణములను కలిగే, పృథివీపై ప్రభు కొరకై నిలిచెడు స్త్రీయే, ప్రభు యేసుని గుణములను ప్రభు కొరకై నిలిచెడు స్త్రీయే, కొనియాడదగినది, కొనియాడదగినది. ధన్యురాలు తానే, ధన్యురాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. పాట సంఖ్య 687. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడు. సంఖ్య కొత్త పాటల పుస్తకంలో 687, పాత పాటల పుస్తకంలో 585. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన
నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే. పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే. ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువో దేవోత్తరములు నడిపించితివి. ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువో దేవోత్తరములు
కలిసి పాడుకుందాం. లేచి నిలబడి పాడుకుందాం. 5వ వచనం. పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. పలబలే మాట బంగారు మాట. బలే బాలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బలే బాలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బలే బాలే మాట బంగారు మాట యేసు మాట. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనంలో 11 వరకు మార్చి చదువుకుందాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. చదువు. వాడు సుందరుట ఎండుట చూచి 3 నెలలు వాని దాచెను. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి
అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా. 4వ వచనం. ఇక్కడ నిర్గమకాండము 2వ అధ్యాయంలో ఇదంతా మనకి తెలిసిన విషయమే కదా. ఇక్కడ మోషే మరి జన్మ విధానము, ఆ తర్వాత మరి మోషేను పెంచుటకు తన తల్లి అయిన యొక్కెబేదు తను పడినటువంటి ప్రయాసం, తన కష్టం, ఇవన్నీ మరి నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం ఇవన్నీ చదువుకుంటూ వచ్చాం. అయితే మరి ఎందుకు ఇక్కడ చంపడానికి రాజు అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు? ఎందుకు ఇక్కడ యొక్కెబేదు మోషే తల్లి మరి మోషేను జమ్ముపెట్టెలో ఉంచి దాచిపెట్టడానికి సిద్ధపడింది అని అంటే, ఇక్కడ 1వ అధ్యాయము చూసినట్లయితే 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు గర్భంలో పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరినూ ఆ తరము వారందరినూ చనిపోయిరి. ఇశ్రాయేలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఇక్కడ యాకోబుకు పుట్టినటువంటి కుమారులు, వారి సంతానము, ఆ తర్వాత 12 మంది కుమారులు, వారికి ఉన్నటువంటి సంతానము. ఇక్కడ మరి ఈ సంతానం అంతా తరతరాలుగా మరి ప్రబలిపోయింది. ఆ దేశం అంతా సంతానంతో, మనోసంతానం, కుమారుల సంతానం ఎక్కువైపోయింది. యాకోబుకు గర్భం పుట్టిన వారందరూ 70 మంది, ఆ తర్వాత కుమారులకు పుట్టినటువంటి కుమారులు. ఈ విధంగా ఐగుప్తు దేశమంతా ఇశ్రాయేల్ ప్రజల యొక్క యాకోబు పుట్టిన సంతానం అంతా ప్రబలిపోయి ఇశ్రాయేలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలను. ఏ దినాల్లో? యోసేపు ఉన్నటువంటి దినాల్లో అంత ప్రబలిపోయింది, విస్తరించి ఉన్నారు, బాగా అభివృద్ధి పొందారు. వారితో పాటుకు వారికి చాలా ఆస్తి, వారికి సంపద, ఇవన్నీ బాగా ఇశ్రాయేలు ప్రజలు విస్తరించి ఉండడంతో అంతటితో యోసేపు కూడా అక్కడ చనిపోతాడు. ఆ తర్వాత యోసేపుకు ఉన్నటువంటి ఆ కుమారులు, ఆ సంతానం అంతా అక్కడ విస్తరిస్తూ వచ్చింది. అతని అన్నదమ్ములు, యోసేపు అన్నదమ్ములు కూడా చనిపోతూ వచ్చారు. ఆ తరం అక్కడితో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకొక రాజు, ఫరో రాజు, ఆ దేశాన్ని ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించడానికి ఫరో నియమించబడతాడు. చూడండి మరి ఎన్నో వచనం, 14వ వచనంలో, వారి ఇష్టాల చేత 8వ వచనం. అప్పుడు యోసేపు చనిపోయిన తర్వాత, అన్నదమ్ములందరూ చనిపోయిన తర్వాత వారికి పుట్టినటువంటి కుమారులు బాగా విస్తరించి ప్రబలిపోయారు, అభివృద్ధి చెందుతున్నారు. వారి ఆస్తులో సంపద అంతా ప్రబలిపోయినప్పుడు యోసేపుకు తెలియనటువంటి, ఎరుగునటువంటి ఒక క్రొత్త రాజు ఐగుప్తుని పరిపాలించడానికి నియమించబడతా వచ్చాడు. ఇదంతా చూసినటువంటి ఈ ఫరోకి మరి వీళ్ళు ఈ విధంగా ఎందుకు ప్రబలాలి? అది ఇశ్రాయేలు దేశం కదా, ఆ దేశం నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు వీళ్ళు విస్తరించాలి? వీరి సంతానం ఎందుకు అభివృద్ధి పొందాలి? వీళ్ళెందుకు మరి గొప్ప స్థానంలో ఉండాలని ఫరో తను ఒక చెడు ఉద్దేశం కలిగినటువంటి వాడై అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ కఠినంగా ఎంతో వారిని బాధ పెడుతూ, ఎంతో వెట్టి చాకరీ చేయిస్తూ వచ్చేవాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ మరి ఐగుప్తుకు వచ్చినప్పుడు అప్పుడు ఒక శాసనం తను తీసుకొస్తాడు. ఏంటది? ఇక్కడ 15 వచనంలో, మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, పూయా అను హెబ్రీల సంతానం మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారి కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన వాడిని చంపుడి. ఎందుకంటే ఇంత మట్టుకు చాలు, వాళ్ళు ప్రబలారు, విస్తరించారు, అభివృద్ధి చెందారు, చాలా గొప్ప స్థానంలో ఉన్నారు, ఇకంత వరకు చాలు, వారిని కఠినంగా బాధ పెడుతున్నాను, నా కింద ఎట్లాగో వారు దాసత్వంలో ఉన్నారు, కఠినమైన బాధతో నేను వారిని బాధ పెడుతున్నారు, ఇక ఇంత మట్టుకు చాలు, ఇంకా కొత్తగా ఒకవేళ మగపిల్లలు పుట్టితే ఇంకా విస్తరిస్తారు, వీళ్ళే ఇష్టాల ప్రజలే బహు విస్తరించిపోతారు అనే ఉద్దేశం, చెడు ఉద్దేశంతో అక్కడున్నటువంటి మంత్రసానులతో రాజు చెప్తాడేమని, మీరు మంత్రసానులుగా ఉండండి వారికి, హెబ్రీ స్త్రీలకు,
ఎవరైతే మగపిల్లల్ని కంటారో వారిని కాన్పులోనే చంపేసేయండి. ఆ తర్వాత అంతా మనకు తెలిసిన విషయమే కదా. మంత్రసానులు చంపడానికి ఇష్టపడరు. ఎందుకని? దేవుని భయం వాటిలో ఉంది. దేవుడు మరి చంపితే మగపిల్లలను అక్కడ చంపినట్లయితే దేవుడు మనల్ని శపిస్తాడు. దేవుని ఆశీర్వాదానికి బదులుగా మనం దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకుంటాము అనే భయంతో దేవుని యందు భయభక్తులు కలవారే ఆ విధంగా రాజు ఆజ్ఞాపించింది చేయడానికి వారు ఇష్టపడరు. ఆ విధంగా వారు మంత్రసానులు వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ మరి కాన్పై ఉంటారనమాట. అప్పుడు అంటారు, ఎందుకు మీరు చంపలేదు అని అంటే, అయ్యా హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, మేము వెళ్ళేసరికి వాళ్ళు కాన్పై ఉన్నారు అని మంత్రసానులు చెప్తూ వచ్చారు. ఆ తర్వాత మోషే పుడతాడు, మోషే జన్మిస్తాడు. మరి ఎవరికి జన్మించాడు ఈ మోషే? మోషే యొక్క తల్లి పేరేంటి? యొకెబేదు. తండ్రి పేరు మోషే తల్లి పేరు ఇక్కడ ఉంది. మరి తండ్రి పేరేంటి? ఎప్పుడు వినలేదా మోషే యొక్క తండ్రి పేరు? మీరు వినలేదా? చూద్దామా నిర్గమకాండము. మోషే తండ్రి పేరు తెలియట్లేదు మీకు? నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. 6వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. నిర్గమకాండము 6వ అధ్యాయం 20వ వచనం. అబ్రాము తన మేనత్తయ్యైన యోకెబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. ఎవరు మోషే తండ్రి పేరు? మోషే తండ్రి పేరు ఏంటి? చదివారుగా ఇక్కడ 20వ వచనంలో. మోషే తండ్రి అమ్రాము. యోకెబేదు యొక్క భర్త ఎవరు? మోషే తండ్రి అమ్రాము. ఈ అమ్రామ్ అంట తన మేనత్తయ్యైన యోకెబేదును పెళ్లి చేసుకెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను అని ఇక్కడ రాయబడింది కదా. అయితే ఈ యోకెబేదు ఎవరిని చేసుకుందంటే, ఎవరంట వీరు? లేవి గోత్రికులు. ఈ లేవి గోత్రికుడు అమ్రాము వెళ్ళి ఒక లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడంటే. ఈ లేవి కుమార్తె ఎవరు? యోకెబేదు. ఈ యోకెబేదును వివాహం చేసుకున్నప్పుడు ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడు ఇంటుట చూచి 3 నెలలు దాచిపెట్టును. ఎప్పుడైతే ఆమె మరి వివాహం చేసుకొని గర్భిణిగా ఉందో, ఆమె యోకెబేదు గర్భిణిగా ఉన్న సమయంలోనే రాజాజ్ఞ ప్రవేశపెట్టబడుతూ వచ్చింది. ఎంతమంది అయితే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరూ ఎవరైతే మగబిడ్డను కంటారో మీరు మంత్రసానులుగా మీరు వెళ్ళి వారికి పరిచర్య చేయండి. ఎవరైతే కుమార్తెను కంటారో వాళ్ళని బ్రతకనివ్వండి. కుమారుని కన్నప్పుడు వాళ్ళని కానుపులోనే చంపివేసేయండి అనే రాజాజ్ఞ వచ్చిన టైంలో ఈ యోకెబేదు ఏం చేసిందంటే, తను ఎంతో మరి రాజాజ్ఞకు భయపడకుండా 3 నెలలు దాచిపెట్టిందంట. చూడండి, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో సౌండ్ రాకుండా, పిల్లలు ఏడవకుండా, అల్లరి చేయకుండా ఉంటారా కదా? అల్లరి చేయకుండా, ఏడవకుండా ఉండటం అసాధ్యం. కానీ మరి ఈ తల్లి 3 నెలలు మరి ఎట్లా దాచిపెట్టింది? ఇది అసాధ్యమైన కార్యమే. మరి ఏడ్చినా, ఒకవేళ పిల్లవాని స్వరం విన్నా ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు, అవునా? మరి ఆమెతో పాటు యోకెబేదుతో పాటు ఎంతోమంది తల్లులు, ఆమెతో పాటు డెలివరీ అయిన వాళ్ళు, మరి కాన్పు కలిగిన వారు ఎంతోమంది ఉండొచ్చు ఆ స్త్రీలు. కానీ ఆ స్త్రీలు మరి రాజాజ్ఞ ప్రవేశపెట్టబడింది కదా, ఏమి చేయలేం, మనం చేసేది ఏమీ లేదు అని ఒకవేళ బాధపడి ఉంటారు, పిల్లల కోసం ఏడ్చుంటారు. కానీ చేసేదేం లేక మరి వాళ్ళంత జ్ఞానంగా ఆలోచించుండరు. ప్రవేశపెట్టింది ఎవరు? ఫరో రాజు. ఆయన ఆజ్ఞకు మనం లోబడాల్సిందే అని యోకెబేదుతో మరి కానిపోయినటువంటి మిగతా స్త్రీలు ఎంతోమంది పిల్లల్ని పోగొట్టుకొని ఉండవచ్చు. కానీ ఒకే ఒక్క స్త్రీ సాహసం చేసింది. చూడండి, అందుకని యోకెబేదు అనగా అర్థం ఏంటంటే దేవుని మహిమ లేదా మహత్యం. యోకెబేదు అంటే అర్థము దేవుని యొక్క మహిమ లేదా మహత్యం. ఇటువంటి పేరు కలిగినటువంటి ఈ యోకెబేదు సాహసం చేయడానికి ముందుకొచ్చింది, ఎంతో జ్ఞానముతో, ఎంతో విశ్వాసముతో. అందుకనే ఈమె జీవితంలో గొప్ప విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఈమె దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. ఎందుకు ఈమె విశ్వాసం కలిగి ఉంది కదా? విశ్వసించువాడు కలవరపడడు అనే వాక్యంలో రాయబడింది కదా.
రాజు ఆజ్ఞాపించినప్పటికీ తన విశ్వాసంతో నా కుమారుని నేను 3 నెలలు దాచుకుంటాను, ఏదేమైనా పర్వాలా, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ, నా జీవితంలో ఆటుపోటులు వచ్చినప్పటికీ, ఎన్ని తుఫానులు వచ్చినప్పటికీ, రాజు ఒకవేళ చూస్తున్నవారు వింటున్నవారు మరి ఒకవేళ రాజుకు చెప్పినప్పటికీ ఏమైనా పర్లేదు, నేను గొప్ప విశ్వాసంతో నేను కలిగి ఉంటాను, నా బిడ్డకు ఏమీ హాని కలగదు, నిన్ను దాచుకుంటానన్నటువంటి సాహసం చేసి విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ యోకేబేదు మరి కనబడుతూ ఉంది. క్రైస్తవ జీవితంలో మనకు కూడా ఎన్నో ఆటపాట్లు వస్తాయి కదా, సముద్రం లాంటివంటి శ్రమలు వస్తాయి, ఎన్నో గాలి తుఫానులు వస్తాయి. క్రైస్తవ జీవితం ఒక ఎదురీత లాంటిదంట. మేము పోయే కొద్దీ తరంగాలు మనకు ఎదురుగా వస్తాయి, కానీ ఎవరిని చూడాలి? మనం ముందున్నటువంటి శ్రమల్ని మనం చూస్తే క్రైస్తవ జీవితంలో మనం ముందుకెళ్ళలేం. ఎంతకైనా ఈమె సాహసపడింది. పరిస్థితులు ఎన్నైనా రాని, ఒకవేళ నిన్ను చంపబడే పరిస్థితులే నా జీవితంలో రాని, ఒకవేళ నన్ను చంపినా పర్లేదు, కానీ నేను నా విశ్వాసాన్ని విడిచిపెట్టను. అందుకని విశ్వసించువాడు కలవరపడడు, ఎవరిని మనస్సును నీ యందు ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అని దేవుని వాక్యంలో రాయబడింది. విశ్వాసంతో ఉంది, పట్టుదలతో ఉంది. నిజంగా యోకేబేదు యొక్క విశ్వాసమే దేవుణ్ణి మహిమపరచడానికి కారణంగా మారింది కదా. ఎన్నో పరిస్థితులు తన జీవితంలో సంభవించినప్పటికీ, ఎన్నో మరి శ్రమలు తన జీవితంలో ఎదురైనప్పటికీ నా విశ్వాసంను నేను విడిచిపెట్టను. అందుకే విశ్వాసంను విడిచిపెట్టక గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి అటువంటి విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా యోకేబేదు పరిస్థితులన్నిటినీ దాటిపోయింది. ఎన్నో పరిస్థితులు తన జీవితంలో వచ్చినప్పటికీ, విషమించేటువంటి పరిస్థితులు తన జీవితంలో వచ్చినప్పటికీ, తన పరిస్థితులన్నీ దాటి తన విశ్వాసాన్ని చూపించింది. చూడండి, అదే మన జీవితాల్లో కొన్ని శ్రమలు, మన జీవితాల్లో శ్రమలు, శోధనలు, చిన్న చిన్న పరిస్థితులు మనం సంభవిస్తే మనం భరించలేం. ఎందుకు ప్రభా, ఇంకా చాలు, ఇంతవరకు చాలు, నన్ను తీసేసుకో, లేకపోతే ఈ శ్రమలు నేను భరించలేను, ఈ శ్రమలు నేను తట్టుకోలేను, ఇంతవరకు చాలు, నన్ను తీసుకో ప్రభా అని మనం కలవరపడుతూ ఉంటాం. విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితమే కష్టాల జీవితం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం అని ఎందుకు రాశారంటే, క్రైస్తవ జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం భాగ్యవంతులం. ఎందుకంటే మనకున్నటువంటి పరిస్థితిలో, మనకు వచ్చే శ్రమల్లో కూడా దేవుడు ఒక గొప్ప సిద్ధపాటు అనేది మనకు ఉంచాడు. అదే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అందుకని విశ్వాస జీవితంలో ఎక్కడ కూడా మనం కృంగిపోవద్దు, ఎక్కడ కూడా మనం బాధపడొద్దు. అందుకని అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క మహత్యమును, దేవుని యొక్క మహిమను యోకేబేదు గొప్ప విశ్వాసంతో పరిస్థితులన్నిటినీ విషమించినప్పటికీ కూడా, రాజు నన్నేం చేస్తాడు, నన్నేం చేయలేడు, తను ఏం చేయలేనన్న గొప్ప విశ్వాసంతో తను ముందుకు వెళ్ళినటువంటి స్త్రీగా ఉంది. రెండవదిగా ఏం చేసింది, చురుకుగా ఉందంట. దేని విషయంలో చురుకుగా ఉంది? వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. ఆ తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటం మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డునకు జమ్ములో దానిని ఉంచాను. దేనికి? ఇక్కడ మొదటిగా విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, రెండవదిగా చురుకైన స్త్రీ. ఎందుకు చురుకుగా ఉంది ఈమె? దేనికి చురుగ్గా ఉంది? భయపడాలి కదా, కృంగిపోవాలి కదా, నిరాశపడాలి కదా. ప్రభా, ఎంతో ప్రయాసపడి 9 నెలలు నేను 9 మాసాలు మోసి కన్నాను, ఎంతో సుందరుడుగా ఉన్నాడు నా కుమారుడు. ప్రభా, నేను ఎట్లా చంపుకోవాలి? ఏంటి ప్రభా నాకు ఈ క్లిష్టమైన పరిస్థితి? నేను ప్రయాసపడి 9 నెలలు మోసి నా గర్భంలో నేను కనింది నా కుమారుని చంపుకోవడానిక? ఇప్పుడు రాజు ఒక శాసనాన్ని విధించాడు, ఫరో ఒక శాసనాన్ని ఇచ్చాడు కదా, నేను ఎట్లా నా కుమారుని చంపుకోవాలి? ఇంత కుమారుని కన్న కొడుకుని ఎవరైనా పోగొట్టుకోవడానికి, చంపుకోవడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ చూచింది 3 నెలలు ఎంతో సాహసంతో, ఎంతో ధైర్యంతో తను దాచిపెట్టింది. ఇంకా తన వల్ల కాలేదు, పరిస్థితులు అన్నీ విషమిస్తున్నాయి, ఇంకా తన వల్ల కావట్లేదు. ప్రభా, నేనేం చేయాలి? నేనేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానే. ఇటు నా కుమారుని నేను చంపుకోను, కానీ పరిస్థితులు మాత్రం విషమిస్తున్నాయి. ప్రభా, నేనేం చేయాలి?
ఈ బాధన, ఈ శ్రమలో నేను భరించలేను, నా కుమారుని నేను నా చేతులారా చంపుకోలేను ప్రభా అని ఎంతో జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా చురుకుగా ఒక ఆలోచన తెచ్చుకుంది. ఏం చేసింది? తర్వాత దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తయారు చేసిందంట. దానికి జిగటమన్నును కీలును పూసి ఆ పిల్లవాని వాటిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాచించగా. అందుకనే మన క్రైస్తవ జీవితంలో పరిస్థితులు ఎన్నో వస్తాయి. వచ్చినప్పుడు మనము శత్రువును జయించుటకు మనం చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అని సామెతల్లో రాయబడింది. ఎట్లా ఉండాలి? చురుగ్గా ఉండాలి. అంతేగాని సోమరితనంగా లేకపోతే నిద్రమత్తుగా ఏ శత్రువు మనల్ని శోధించినప్పుడు ప్రభా ఈ శ్రమలకి నేను తాళలేను, ఈ శ్రమలు నేను భరించలేను, ఇంకా నా వల్ల కాదు అని ఆత్మీయమైనటువంటి సోమరితనంలో నువ్వు చురుగ్గా ఉన్నావు అనుకోండి, అపవాదిని జయించడానికి మనకు శక్తి చాలు. అందుకనే చురుకైన స్త్రీగా ఒక జ్ఞానాన్ని ఉపయోగించి చంపదలుచుకోక ఒక జమ్ము పెట్టె తయారు చేసి కీలు పూసి అందులో పెట్టి జమ్ములో ఉంచి ఏం చేసింది? దూరం దానికి ఏమి సంభవించినా తెలుసుకుంటూ వాని యొక్క దూరంగా నిలిచింది. కాబట్టి ఇదే జమ్ము పెట్ట ఎట్లా దేనికి గుర్తు? మరి కీలు ఏంటనంటే మరి పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంది. ఈ జమ్ము పెట్ట మరి ప్రార్థనకు గుర్తుగా ఉంది. ప్రార్థన చేసి సాహసం చేసి ఎంతో చురుకైనటువంటి స్త్రీగా ఆ నదిలోనికి, నైలు నదిలోనికి మరి పంపించినటువంటి స్త్రీగా ఉంది. తెలుసు ఫరో కుమార్తె వస్తుందని తెలుసు. ఆ ఫరో కుమార్తె తీసుకొని వెళ్తుంది కుమారునని తెలుసు. ఎందుకు? మరి ఫరో కుమార్తెలు పనికత్తెలతో స్నానం చేయడానికి ఆ నైలు నది దగ్గరకు వస్తారంట ప్రతిరోజు. ఆ విషయం ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు. తెలిసి ఏం చేసింది? జమ్ము పెట్టెలో ఉంచి పంపించిందనమాట. కాబట్టి మరి మోషని ఎవరు చూస్తారు? ఫరో కుమార్తె. ఎవరైతే చంపండి, కుమార్ను బ్రతికించొద్దు అని మరి ఆజ్ఞాపించాడో, ఎవరి చేతిలోకైతే పిల్లవాడు వెళ్ళకూడదో అదే ఫరో యొక్క చేతిలోనికి ఈ మోషే వెళ్ళాడు కదా. ఫరో యొక్క కుమార్తె చేతిలోనికే మోషే పంపబడతాడు. ఎందుకంటే దేవునికి తెలుసు, దేవునికి ముందుగానే మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించాలంటే మరి ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఒక మోషేనే ఐగుప్తు దాసత్వం నుంచి, ఈ కఠినమైన బాధల నుంచి, శ్రమల నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే నాయకుడిగా ఉండాలి అని దేవునికి ముందుగానే తెలిసి, అందుకనే ఎంతోమంది కుమారులు చనిపోయినప్పటికీ, మరి చంపవేయబడినప్పటికీ ఒక్క మోషేని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. భవిష్యత్తు తెలుసు. అందుకని మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు కనుక తను ఎరిగినటువంటి వాడై మోషేని బ్రతికించినప్పుడు మరి ఎంతో చురుకుగా ఆలోచించినటువంటి స్త్రీగా ఉంది. అందుకనే కదా మరి ముగ్గురు జన్మిస్తారు యోకోబేదుకు. ఒకరెవరు? అహరోను, రెండవదిగా మోషే, మూడవదిగా మిరియాం. ఈ ముగ్గురు పిల్లలను కూడా భక్తి కలిగినటువంటి పిల్లలుగా ఆమె పెంచుతూ వచ్చింది. అందుకనే లేవి అంటున్నారుగా అర్థం ఏంటంటే హత్తుకునుట. ఎవరిని హత్తుకుంది? లేవి మీ యోకోబేదు యేసు ప్రభువారిని హత్తుకుంది. ఎవరితో సహవాసం కలిగి ఉంది యోకోబేదు? యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం కలిగి ఉంది. ఎవరిని గొప్ప భాగ్యంగా ఎంచుకుందంటే యేసుక్రీస్తు ప్రభువారే నా విశ్వాస జీవితంలో నాకు చాలా దేవుడు అని తను యేసుక్రీస్తు ప్రభువాన్ని హత్తుకునుటను బట్టి తన పిల్లలను కూడా ఆ విధంగానే పెంచడానికి యోకోబేదుని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. శత్రువును జయించడానికి మనం చురుకుగా ఉండాలి, షార్ప్గా ఉండాలి. మనపై శత్రువు అపవాది దాడి చేయడానికి వచ్చినప్పుడు మనం చురుకు కలిగినటువంటి వారమై శత్రువుని ఎదిరించడానికి, అపవాదిని జయించడానికి మనం ఎప్పుడు మరి చురుకుగా ఉన్నప్పుడు మనం శత్రువుని జయించి క్రైస్తవ జీవితంలో మరి కుటుంబ జీవితంలోని, ఆత్మీయ జీవితంలోని కానీ మనం పతనమైపోకుండా చురుకుగా ఉండినప్పుడు మనం భాగ్యవంతులంగా పిలువబడతాం. మూడవదిగా తను మరి ఎటువంటి గుణాలు కలిగినటువంటి స్త్రీగా ఉంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి కొరకే బిడ్డలు పెంచినటువంటి స్త్రీగా ఉంది. ఎట్లా పెంచింది? యేసుక్రీస్తు ప్రభువారికి కొరకే పెంచింది. ఆ ఫరో కుమార్తె తీసుకొని మరి మోషేను తీసుకొని వచ్చినప్పుడు అదంతా చూసినటువంటి మిరియాము, అమ్మా నేను నీ కొరకు పాలిచ్చి పెంచడానికి ఒక స్త్రీని తీసుకొని రావాలన్నప్పుడు వెంటనే చూడండి
మిరియాము కూడా ఎంత జ్ఞానం కలిగినటువంటి స్త్రీ. అసలు యొకోబేదుకు జ్ఞానం, ఈ యొక్క విశ్వాసం ఎవరి నుండి వచ్చింది? అబ్రహాము ద్వారా, వారి పితరుల ద్వారా, అబ్రహాము, ఇసాకు, యాకోబుల ద్వారా ఈ విశ్వాసం వచ్చింది. అదే విశ్వాసం యొకోబేదు కలిగి ఉంది. అదే విశ్వాసం ఇప్పుడు ఎవరికుంది? మిరియాముకుంది. అందుకనే పిల్లల్ని పెంచే విషయంలో మనం ఎటువంటి భక్తి కలిగి ఉంటామో, మనం ఎటువంటి మార్గంలో నడుస్తామో మన బిడ్డలు కూడా అదే మార్గంలో నడుస్తారు. మనం ఒకవేళ చెడు మార్గంలో నడిస్తే, ఒకవేళ మనం నిజమైన దేవుని కలిగి ఉండకపోతే, మనం భ్రష్టత్వంలో జీవిస్తే, మనం నడవలసినటువంటి మార్గంలో నడవకుండా మన మార్గంలో, మన త్రోవలు వంకర మార్గంలో ఉంటే మన బిడ్డలు కూడా అదే మార్గంలో నడిచేటువంటి వారిగా ఉంటారు. అబ్రహాము, ఇసాక్, యాకోబుల ద్వారా వచ్చినటువంటి ఆ విశ్వాసం యొకోబేదు కలిగి ఉంది. ఆ యొకోబేదు ద్వారా ఎవరికి వచ్చింది? మోషే అక్క అయినటువంటి మిరియాముకు వచ్చింది. చూడండి, మోషే కూడా మిరియాము పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమాత్రం భయపడలేదు. ఫరో కుమార్తెకు భయపడలా, జడయలేదు. ఎంత తెలివి కలిగినటువంటి స్త్రీ అంటే వెంటనే వెళ్ళి, ఎంత ఉండొచ్చు మోషే యొక్క మరి అక్క, ఒకవేళ మోషే కంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో పెద్దదై ఉండొచ్చు, అంతే కదా. ఫస్ట్ అహరోను, తర్వాత మిరియాము, ఆ తర్వాత ఎవరు? మోషే. మరి అటువంటి ఒక చిన్నదైనటువంటి ఆ మిరియాము ఎంత జ్ఞానం ఉపయోగించిందంటే, చూస్తూ ఉంది, ప్రార్థన చేసి పంపించిందంట నదిలోకి. కడుపు నిండా ఒకవేళ మోషేతో అనుండొచ్చు, అయ్యా మోషే, నిన్ను పోగొట్టుట నాకు ఇష్టం లేదు, నువ్వు చివరిగా పుట్టినటువంటి కడసారి కుమారుడు, ఇదే నాకు చివరి పాలు, ఇంకా నిన్ను పాలు ఇవ్వనేమో, నాకు చివరి పాలు అనుకోని ఒకవేళ కడుపు నిండా మోషేకి ఉగ్గుపాలు పోసయ్యా, ఒకవేళ నేను ఎవరైనా తీసుకున్నా, ఒకవేళ చంపబడకుండా నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళినా, నువ్వు దేవుని కోసం బ్రతుకు, లోకం కోసం బ్రతకొద్దు. నువ్వెంత చదువుకున్నా, నువ్వెంత విద్యాభ్యాసం కలిగి ఉన్నా, నీకెంత ఉద్యోగం ఉన్నా కూడా నువ్వెవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతుకయ్యా అని ఒకవేళ ఉగ్గుపాలు పోసి ఆ తల్లి కడుపు నిండా పాలిచ్చి, మన పిల్లలకి ఎట్లా ఇస్తారు? సగం పాలిచ్చి ఉంటామా? వారిని సగం ఆకలితో ఉంచంగా కడుపు నిండా పాలిచ్చి, ఇదే చివరి ఆఖరిసారి నా కుమారుడికి నేను పాలిస్తున్నాను, ఒకవేళ తను ఎంతో కృంగిపోయి ఉంటుంది కదా, తనెంతో నిరాశపడి ఉంటుంది. అటువంటి నిరాశ పరిస్థితుల్లో కూడా తను ఎంతో ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో నైలు నదిలోనికి పంపించిందంట. ప్రభా, నేను నమ్ముతున్నా, నా కుమారుని నువ్వు చంపవు, నువ్వు ఇచ్చావు, అందుకని అంటాడు కదా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునికే మహిమ కలుగును కాక అన్నాడు యోబు. కానీ తను ఆ విధంగా అనడానికి కారణం ఏంటి? తిరిగి చనిపోయినటువంటి నా బిడ్డలు నాకు ఇస్తారు దేవుడు, నేను కోల్పోయినంత 2 నాకు ఇస్తాడు. చనిపోయిన వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు? చనిపోయిన తర్వాత తిరిగి దేవుడు మరలా ఎట్లా ఇస్తాడు? ఆ సందేహం మనకి రాదా కదా? చనిపోయినటువంటి పిల్లలు మళ్ళీ బ్రతకరు కదా. మరి యోబు ఎందుకన్నాడు? విశ్వాసం ఉంచాడు. అక్కడ విశ్వాసం ఉంచడం బట్టి ఫస్ట్ ఉన్నటువంటి పిల్లల కంటే దేవుడు ఆ దేశంలో ఎవ్వరు ఉండనటువంటి సౌందర్యవంతులైనటువంటి కుమార్తెలను దేవుడు యోబుకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అదే విశ్వాసం ఎవరు కలిగి ఉన్నారు? యొకోబేదు కలిగి ఉంది. నా కుమారుడు చావడు, దేవుడు ఒక ప్రణాళికతో నా గర్భంలో జన్మించాడు, దేవుడు ఒక ఉద్దేశంతో నా కుమారుని నా జన్మంలోనికి ఇచ్చాడు, భూమి మీదకి జన్మింపజేశాడు, కాబట్టి నా కుమారుడు చావడు అని ప్రార్థన చేసి ప్రార్థనపూర్వకంగా పరిశుద్ధాత్మతో ఆ నైలు నదిలోనికి పంపించింది. కాబట్టి మరి పిల్లల్ని పెంచి పోషించే విషయంలో కానీ వారు ఏ మార్గంలో నడుస్తున్నారు? వారు మంచి మార్గంలో నడుస్తున్నారా? వాళ్ళు చెడు మార్గంలో నడుస్తున్నారా? వారి మార్గం ఎట్లా ఉంది? సరైన మార్గంలో ఉన్నారా? వారు ఏ త్రోవలో ఉన్నారని మనం అందుకనే పిల్లల కొరకంట యోబు అరుణోదయంలో లేచి ప్రార్థన చేసేవాడంట. వారు ఒకవేళ పాపం చేయనప్పటికీ హృదయంలో దేవుణ్ణి దూషిస్తారేమో అని కుమారుల దగ్గర కుమార్తెల దగ్గర వేకుజామునే లేచి ఒక్కొక్కరి దగ్గర అంట తను ప్రార్థన చేసేవాడంట, దహన బలులు అర్పిస్తూ వచ్చాడంట. అదే ప్రార్థన వారి చుట్టూ కంచె కాపుదలగా ఉంది. ఈనాడు యొకోబేదు తల్లి చేసినటువంటి ప్రార్థన మోషేను గొప్ప నాయకుడిగా నడిపించినటువంటి స్త్రీగా ఉంది. చూడండి, ఆ కుమార్తె పెంచినప్పుడు తీసుకొని వచ్చి మరి ఫరో కుమార్తె తల్లి చేతిలో పెట్టగానే, అమ్మ
కుమారుని తీసుకో, నా కొరకు పాలిచ్చి పెంచు, కానీ నేను నీకు జీతం ఇచ్చాను. చూడండి తను ఎంత గొప్ప విశ్వాసము. తిరిగి నా కుమారుడు నా దగ్గరకు వస్తాడు, ఎట్లాగైనా నేనే తిరిగి పాలిస్తాను, నేనే పెంచుతాను అనే ఉద్దేశంతోనే, విశ్వాసంతోనే పంపించింది. తిరిగి ఆమెలో ఉన్నటువంటి ప్రార్థన, తను పెంచినటువంటి పెంపకమే తిరిగి తన కుమారుడు తన దగ్గరకు వచ్చినప్పుడు ఏమో జీతము వచ్చింది పెంచినందుకు. తిరిగి తన కుమారుని తను ఎట్లా పెంచాలో ఆ విధంగానే పెంచింది. ఒకవేళ ఫరో కుమార్తె దగ్గర మోషే పెంచబడితే అన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ ఉండేది కాదు. ఇంకా బానిసత్వంలోనే, కఠినమైన దాసత్వంలోనే ఉండేవారు. ఇప్పటికి కూడా ఇంకా అదే దాసత్వంలో మనకు కూడా విమోచన, విడుదల వచ్చి ఉండేది కాదు. అందుకనే పిల్లల్ని పెంచి పోషించే విషయంలో కూడా యోకేబేదు మరి గొప్ప పాత్ర వహించినటువంటి స్త్రీగా ఉంది. తన కొరకు కాదు, ఫరో కుమార్తె కొరకు పెంచలేదు. అనుకొని ఉంటుంది, పిచ్చిదానా ఏమనుకొని ఉంటుంది, నీ కొరకు ఎందుకు పెంచుతాను నేను, నా బిడ్డను ఏ విధంగా పెంచాలో నాకు తెలుసు కదా. మన బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకే తెలుస్తుంది. ఇరుగు పొరుగు వారి కోసం పెంచుతామా మనం? లేకపోతే అరే నువ్వు పెద్దవాడైనప్పుడు నరహత్య చేయని పెంచుతామా? నువ్వు పెద్దవాడైన తర్వాత దొంగతనం చేయని పెంచుతామా? నువ్వు పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రుల మీద తిరగబడని పెంచుతామా? నువ్వు పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రులకు అవమానకరంగా జీవించని పెంచుతామా? ఈ దినాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, చాలా తల్లిదండ్రులకు అవిధేయులుగా, తల్లిదండ్రులకు అవమానకరంగా జీవిస్తున్నారు బిడ్డలు. వారు ఎంచుకున్నటువంటి మార్గంలోనే వారు నడుస్తున్నారు కానీ తల్లిదండ్రులు పెంచినటువంటి పెంపకంలో వారు పెంచబడక సరైన మార్గంలో నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకనే యోకేబేదు ఫరో కుమార్తె కొరకు కానీ, లోకం కోసం కానీ, లోకం యొక్క ఆశల కోసం, లేకపోతే మరి ఫరో ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా కఠినంగా ఉండడానికి పెంచలేదు, కానీ దేవుని కోసం పెంచింది, దేవుని ప్రజల కోసం పెంచింది. కాబట్టి ఈ దినం మరి మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు. అహరోను చూస్తే అహరోనేమో గొప్ప ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మిర్యాము చూస్తే మిర్యాము గొప్ప ప్రవక్తిగా తను తంబురు సితార్లు పట్టుకొని గానము చేస్తూ మరి మంచి యవనస్తులను, మరి గొప్ప గొప్ప స్త్రీలను మరి తను ఎంతగానో వారిని బలపరిచేటువంటి స్త్రీగా ఉంది మిర్యాము. ఒక గొప్ప ప్రవక్తిగా ఉంది. చూడండి మిర్యాము యోకేబేదు ముగ్గురు పిల్లల్ని లోకం కోసం పెంచలేదు. ముగ్గురు పిల్లల్ని మరి సమాజం కోసమో, సంఘం కోసమో, లేకపోతే ఇతరుల కోసమో పెంచలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ముగ్గురిని పెంచింది. అహరోను ప్రధాన యాజకుడిగా చేయబడితే మిర్యాము గొప్ప ప్రవక్తిగా చేయబడింది. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి విడిపించబడుటకు మరి గొప్ప నడిపించే నాయకుడిగా చేయబడుతూ వచ్చాడు. మోషేను పెంచింది, పాలిచ్చింది, పెద్దవాడిగా చేసింది. ఫరో కుమార్తె దగ్గరికి పంపించినప్పుడు ఎంతో గొప్ప చదువు చదివాడు. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతడి తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. వాడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని, ఐగుప్తు ధనము కంటే ఏది గొప్ప భాగ్యం అనుకున్నాడు మోషే? ఏం గొప్ప భాగ్యం? క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. తర్వాత అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ గొప్ప కాల్బలం మరి ఒక్క మోషేకి లోపడట సాధ్యమేనా అది? మోషే మాట వింటారా? కదా. వారు ఎంతో కఠినంగా ఉండొచ్చు, లేకపోతే వారు పెట్టేటువంటి మరి నిందలు, వారు పడుతున్నటువంటి బాధ, ఈ నిట్టూర్పులను చూసి విసుకుపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మోషే మాట వినడం అది అసాధ్యమైన పని. అయినప్పటికీ వారితో నేను ఒక నింద అనుభవించినా పర్లేదు, దేవుని ప్రజలతో నేను నింద భరించినా పర్లేదు, అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో నింద భరించట గొప్ప భాగ్యం అనుకొని మరి మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించుటకు గొప్ప నాయకుడిగా ఉంటూ వచ్చాడు. మోషే ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడుట, మోషే కాలంలోనే మరి
లోకం నుంచి మన్నా కురిపించబడుట, ఇట్లా ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు మరి మోషే దినాల్లో జరుగుతూ వచ్చాయి. అటువంటి మరి గొప్ప బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడుట మరి చూస్తూ వచ్చాం. ఇవన్నీ దేనివల్ల సాధ్యమైనాయి? యొకేబేదులో ఉన్నటువంటి విశ్వాసం. తల్లిదండ్రులంట ఆ శిశువును విశ్వాసంను బట్టి రాజాజ్ఞకు భయపడక పెంచారంట. విశ్వాసం ద్వారా పెంచారు. చూడండి, యొకేబేదు ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, మన పిల్లల్ని కూడా దేవుని కోసం పెంచాలి, దేవుని హత్తుకొని జీవించడం నేర్పించాలి. వారు ఏ పరిస్థితిలో ఉన్నా, వారు ఏ మార్గంలో ఉన్నా, వారు ఎటు వెళ్తున్నా కూడా మనం ప్రార్థన చేసి ప్రార్థనపూర్వకంగా బిడ్డలను లోకంలోనికి పెంచాలి. ఎందుకంటే దేవుని కోసం పెంచాలి. లోకంలోకి వెళ్తున్నారు వారు, లోక మాలిన్యం అంటకుండా చూడు ప్రభా, ఈ దినమంతా కాపాడు ప్రభా, నా బిడ్డలను లోకంలో వెళ్తున్నారు కాబట్టి వారు లోకంలో ఉన్నారు కానీ లోకం మాలిన్యం వారికి అంటుకోకుండా కాపాడు ప్రభా అని ప్రార్థించి వారిని పంపించే వారంగా ఉండాలి. కాబట్టి ఎంత గొప్ప విశ్వాసం అంటే, పరిస్థితులన్నిటినీ అధిగమించి కూడా తన విశ్వాసాన్ని, తన దేవుని యొక్క మహత్యాన్ని ఇక్కడ వెల్లడిపరిచింది యొకేబేదు. ఎన్నో అధిగమించబడినటువంటి పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు తన జీవితంలో వచ్చినప్పటికీ అన్ని పరిస్థితులను ఎదిరించినటువంటి స్త్రీగా యొకేబేదు ఉంటూ వచ్చింది. మరి ఎంతోమంది స్త్రీలు ఉన్నారు తనతో పాటు, మరి పిల్లల్ని కన్నటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎక్కడ కూడా వారి పేర్లు రాయబడలేదు. ఈమె లేవి గోత్రికురాలిగా దేవుని హత్తుకున్నటువంటి అనుభవంలో ఉంది. దేవుని కోసం పిల్లల్ని పెంచిన స్త్రీగా ఉంది. దేవుని విషయంలో చురుకైన స్త్రీగా ఉంది. దేవునికి గొప్ప మరి విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా తన భక్తి జీవితాన్ని జీవించింది. ఆ విధంగా తన జీవితంలో ఎంతో గొప్ప సాక్ష్యాన్ని పొందినటువంటి స్త్రీగా ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ పరిస్థితులన్నిటిని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. యొకేబేదు మోషేని పంపించినప్పుడు అందుకే అంటది కదా, నీళ్ళలో నుంచి తీయబడిన. మోషే అనగా అర్థం ఏంటి? నీళ్ళలో నుంచి తీయబడినవాడు. ఎందుకంటే నీళ్ళలోకి పంపించింది నీటిలోనికి, అందులోంచే తిరిగి దేవుడు ఇచ్చాడు. తన పరిస్థితులన్నిటినీ, ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఏ హాని కలగకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. మనం కూడా విశ్వాస జీవితంలో మనకి ఎదురయ్యే పరిస్థితులు, మనం వచ్చినటువంటి శ్రమలు, మనకు సంభవించేటువంటి ప్రతి పరిశోధనలో, ప్రతి పరీక్షలో దేవుడు మనకి అనుభవించినప్పుడు, మరి దేవుడు మనకి అనుమతించినప్పుడు మన విశ్వాసం కలిగి ఉంటే ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. శ్రమలు సహించేటువంటి ఓపికనిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. అంతేకాని ఎక్కడ కూడా మనం కృంగిపోవద్దు. శ్రమించినప్పుడు నువ్వు కృంగినెడలా చాతగాని దాని అగుదు. మన దేవుడు చాతగాని దేవుడు కాదు. మన దేవుడు అసమర్థుడైన దేవుడు కాదు. ఎప్పుడు కూడా మనం మన దేవుణ్ణి చాతగాని దేవునిగా మనం చేయకూడదు. మనం కృంగిపోయి మనం చాతగాని వారమైతే దేవుడు కూడా చాతగాని వాడే అవుతాడు. అవునా కదా? కాబట్టి మరి క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో చురుగ్గా ఉండాలి. ప్రభా, వీటిని ఎదుర్కొనే శక్తివు నా వల్ల కాదు, ఇది నేను సహించలేను, కానీ నీ వల్ల అవుతుంది, కాబట్టి నువ్వు నాకు సహాయం చేయి ప్రభా అని యేసుక్రీస్తు పాదాల దగ్గర మనం మొరపెట్టినప్పుడు పరిస్థితులన్నిటినీ తన స్వాధీనంలో పెట్టుకొని గొప్ప వచ్చేటువంటి నిందల్లో, అవమానాల్లో, శోధనలో గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. యొకేబేదు ద్వారా మనం కూడా ఆమె వలె విశ్వాసం కలిగిన స్త్రీల వలె ఉండాలి. యొకేబేదు వలె చురుకైన స్త్రీగా ఉండాలి. యొకేబేదు వలె పిల్లలను దేవుని కొరకు పెంచే స్త్రీలంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని అంతకంతకు దేవుని దగ్గర మొరపెట్టే ప్రార్థించే స్త్రీలంగా ఉండాలి. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది చూడండి. ఇర్మియా 9వ అధ్యాయంలో ఇర్మియా చదవండి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను,
వారిని నాశనం చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. చాలండి. ఇక్కడ ఏంటంట, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనులు లేకుండా వారిని నాశనం చేయాలనే మరణం కిటికీలకు ఎక్కుచుందంట. అందుకనే స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి నా మాట వినుడి, మీరు నా మాట విని నా యొద్ద నేర్చుకోండి, నా దగ్గర రోదనం చేయండి. మీరు చేసేటువంటి ఆ రోదన మీ పిల్లలకు కూడా నేర్పించండి. అందుకే కదా యవనస్తులు లేకుండా, పసిపిల్లలు లేకుండా, మగపిల్లలు లేకుండా కత్తివాత హతము చేయమని రాజాజ్ఞ ప్రవేశపెట్టాడు. ఎవరు కూడా ఉండొద్దు, అందరూ నాశనమైపోవాలి. అందుకనే శత్రు యొక్క సాతాను అపవాది కూడా గర్జించే సింహం వలె ఎవరిని మింగుదరా అని మనలో మరి మన విశ్వాస జీవితానికి ఒక బాణం వేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎక్కడ కూడా కృంగిపోకుండా మనం యెహోవా యొద్ద నేర్చుకోవాలి, అంగలార్చాలి. అదే అంగలార్పు విద్య నేర్చుకున్నది అదే మన బిడ్డలకు కూడా నేర్పించాలి, రోదన చేయాలి. నీళ్లు కుమ్మరించినట్లుగా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా విశ్రాంతి లేకుండా దేవుని కొరకే ప్రయాసపడాలి. మన బిడ్డలను మరి దేవుని యొక్క మార్గంలో పెంచినప్పుడు దేవుని కొరకే మనకు ఒక అంగలార్చే స్త్రీలంగా ఉంటాం. దేవుని కొరకే మనం వేదన పడినటువంటి స్త్రీలంగా మన బిడ్డల కోసం. అందుకే దేవుడు అంటాడు, నా కోసం ఏడవకుడి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవడు. ఎందుకు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే, పసిపిల్లలు లేకుండా చేయాలని, యవనస్తులు లేకుండా చేయాలని మరణం అంట కిటికీలకు ఎక్కుచున్నదంట. మరి ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీలంగా మనం రోదన చేయకుంటే, మరి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం అంగలార్చకపోతే, మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం, మన సంఘాల కోసం మనం అంగలార్చకపోతే, మనం రోదన చేయకపోతే, మనం మరి విశ్వాస జీవితంలో చురుగ్గా ఉండకపోతే ఎవరికి నష్టం? మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయా? మన సంఘాలు అభివృద్ధి చెందుతాయా? మనం రోదన చేయాల్సిన సమయంలో సంతోషంగా ఉంటే, మనం రోదన చేయాల్సినటువంటి పరిస్థితుల్లో మనం రోదన చేయకుండా అంగలార్చాల్సినటువంటి సమయంలో మనం సంతోషంగా ఉండి సుఖాసక్తి కలిగినటువంటి స్త్రీల వలె మనం ఉంటే, మరి మన జీవితాలు ఏ విధంగా వర్ధిల్లబడతాయి, మన సంఘాలు ఏ విధంగా వర్ధిల్లించబడతాయి. అందుకే మనం రోదన చేయాలి, యెహోవా యొద్ద నేర్చుకోవాలి, అంగలార్చాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితాలు కానీ, మన వ్యక్తిగత జీవితాలు కానీ, మన కుటుంబాలు కానీ, మన సంఘాలు కానీ వర్ధిల్లేటువంటి పరిస్థితిలో దేవుడు తీసుకొస్తాడు. గొప్ప విజయాన్ని మనకి దేవుడు ఇచ్చే దేవుడుగా ఉంటాడు. కాబట్టి యోకేబేదు వలె మనం ఉందాం, మనం కూడా రోదన చేద్దాం, అంగలారుద్దాం. ప్రభా, ఇంతవరకు గతించిన సంవత్సరం పోయింది, నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టబడుతూ వచ్చాం. ప్రభా, నీ కొరకు నేను రోదన చేస్తాను, నా సంఘం కొరకు నేను అంగలారుస్తాను, నా బిడ్డల కోసం నేను అంగలారుస్తాను. నేను ఇంకా సుఖంగా జీవించను ప్రభా, నేను ఇంకా చురుకుగా ఉండకుండా ఉండను ప్రభా, చురుగ్గా ఉంటాను. నీ కార్యాలయందు, నీ యొక్క పనులందు నేను చురుకుగా ఉంటాను ప్రభా అని దేవుని దగ్గర సరిచేసుకున్నటువంటి వారమే యోకేబేదు వలె జీవించినప్పుడు దేవుడు కూడా మనల్ని ఆస్వాదించేవాడుగా ఉంటాడు. రండి ప్రార్థన చేసుకుందాం.